అంటే అంటే అన్ని రాశులకు సంబంధించి ఈ సంవత్సరాది మొత్తము అంటే ఏ దేవత ఆరాధన చేస్తే అమెరికా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే వాళ్ళ జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ రాసుల విషయాలకు చూసినట్లయితే మనకి 12 రాసులకి గురుబలము అత్యద్భుతంగా ఉంది. 12 రాసులకి ఏదో రకంగా అంటే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే సంవత్సర ఆరంభంలో వృషభ రాశిలో గురువు ఉంటున్నారు. అలాగే మే 14 నుంచి మిథున రాశిలో సంచారం చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ మధ్య భాగం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఈ 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్న కారణం చేత ఏదో ఒక రాశికి ఏదో ఒక సమయంలో ఆయన బలాన్ని ఇస్తున్నారు. ఆ సందర్భంలో చూసినప్పుడు ఈ ద్వాదశ రాశులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక్కడ మనకి మేషరాశికేమో పూర్వార్ధంలో అంటే మే 14 లోపు అనుకూలమైనటువంటి గురుబలం ఉంది. కానీ వారికి ఏలినాటి శని దోషం కూడా ప్రారంభమైంది కాబట్టి మేషరాశి వారు ప్రత్యేకించి శని ధ్యానం చేసుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా వృషభ రాశి వారి ఫలితాన్ని చూస్తే వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మే 14 తర్వాత గురుబలం ప్రారంభమవుతోంది. అదేవిధంగా మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మనకి శని లాభంలోకి వస్తున్నారు. అంటే సంవత్సర ప్రారంభం నుండే శని బలం అనుకూలంగా ఉంది వారికి. కాబట్టి వృషభ రాశి వారికి శని గురువుల యొక్క అనుకూల స్థితి బాగుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఇక మిథున రాశి, మిథున రాశి వారికి వ్యయ స్థానంలో సంవత్సర ఆరంభంలో గురుబలం ఉంటుంది. అలాగే జన్మరాశిలో గురుబలం ఉంటుంది కాబట్టి జన్మరాశిలో గురువు కొద్దిగా బుద్ధిబలాన్ని తగ్గిస్తారు. జీవే జన్మన్యపగత ధనధి స్థానభ్రష్టో బహుకలయుత అనేది అంటే ఉద్యోగంలో కాస్త ఇబ్బందినిస్తారు. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు శుభకార్యాలకై ఎక్కువగా ఖర్చుని చేయిస్తారు గురువు. కాబట్టి ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటూ గురు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. గురు ధ్యానంతో పాటుగా ఈ శని యొక్క స్థితి కూడా దశమ స్థానంలో అంత యోగించట్లేదు కాబట్టి శని జపం కూడా చేసుకోవడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి పూర్వార్ధంలో గురుబలం చాలా అద్భుతంగా ఉంది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా అష్టమ శనితోటి ఇబ్బంది పడ్డారు కర్కాటక రాశి వారు. వారికి ఈ అష్టమ శని దోషం తొలగి ఇప్పుడు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి వారికి కూడా మంచి మేలైన కాలంగానే మనం చెప్పవచ్చు. అదేవిధంగా సింహరాశి, సింహరాశి వారికి ఇక్కడ లాభస్థానంలో గురుబలం చాలా అద్భుతంగా యోగిస్తుంది. అంటే సంవత్సర ప్రారంభమైన తర్వాత మే 14 నుండి గురువు మిథున రాశిలోకి వస్తున్నారు. మిథునం సింహానికి లాభం అవుతుంది. కానీ ఇక్కడ అష్టమ స్థానంలో శని సంచారం ప్రారంభమైంది కాబట్టి అక్కడేమో కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం తొలగితే సింహరాశి వారికి ప్రారంభమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారు ప్రతిరోజు ఈశ్వరారాధన, వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ, అదేవిధంగా శని ధ్యాన శ్లోకం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కన్యారాశి వారి ఫలితాన్ని చూస్తే కన్యారాశి వారికి పూర్వార్ధంలో గురుబలం బాగుంది. అలాగే శని బలం అనుకూలంగా లేదు కాబట్టి శని బాలేదు కాబట్టి ఈశ్వరారాధన ఓం నమః శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించిన మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక తులారాశి వారి ఫలితాన్ని చూస్తే తులారాశి వారికి భాగ్య బృహస్పతి యోగం ఉంటుంది. మనకి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక్కరోజు గురుబలం ఉన్న విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తాము అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఆ సందర్భంలో చూసినప్పుడు భాగ్య బృహస్పతి యోగము విశేషమైనటువంటి శుభాన్ని సూచిస్తోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యతనిస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు మేలైన ఫలితాన్ని సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉన్నది. అదేవిధంగా 6వ రాశిలో ఉన్నటువంటి ఈ శని బలం కూడా తులారాశి వారికి రాజయోగాన్ని ఇస్తోంది. శని యోగించేటటువంటి రాశులు కేవలం 3 రాశులే. అవేంటవి? 3, 6, 11 ఈ 3 స్థానాల్లోనే ఆయన యోగిస్తూ ఉంటారు. అంటే మన రాశి నుండి శని ఈ 3 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు
ఆ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆ క్రమంలో చూసినప్పుడు తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఒక రాశిలో శని ప్రారంభమై మళ్ళీ అదే రాశిలోకి రావడానికి పట్టే కాలము 30 సంవత్సరాలు. అంటే తులారాశి వారికి 30 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి రాజయోగము ఈ విశ్వావసునామ సంవత్సరం నుండి ప్రారంభమవుతోందని గుర్తించాలి. వారికి అంత శ్రేయోదాయకమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి వారు ఎటువంటి దైవ ధ్యానాలు చేయాల్సిన పని లేదు. ఇష్టదేవతా ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి పూర్వార్ధంలో గురుబలం బాగుంది, సప్తమ బృహస్పతి బలం. అలాగే ఉత్తరార్ధంలో అష్టమ గురుబలం అంత అనుకూలంగా లేదు. అంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని అంటుంది శాస్త్రం. అంటే చోరుల వల్ల, అగ్ని వల్ల, నృపవుల అంటే నృపులు అంటే రాజుల వల్ల, అంటే మన పై అధికారుల వల్ల కూడా మనం భయపడుతూ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా అలా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. దీనికి అంతటికి కారణం ఏంటయ్యా అంటే సకాలంలో మన పనులు మనం చేసుకోకపోవడము. మనం సకాలంలో పనులు చేసుకుంటే మేలైన ఫలితాలు వస్తాయి. అలాగే గురుధ్యానం చేసుకోవడము, ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి సప్తమ బృహస్పతి యోగం చాలా విశేషంగా యోగిస్తోంది. కారణం ఏంటంటే ఇక్కడ ధనుస్సు రాశి గురు రాశి, ఆయన తన స్వరాశిని పూర్ణ దృష్టితోటి పశ్యంతి సప్తమా సర్వే, ఏ గ్రహమైనా తన 7వ రాశిని చూస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ గురువు విశేషమైనటువంటి దృష్టితో, చాలా గొప్ప దృష్టి బలంతో ఆయన తన స్వరాశిని ఆయన కాపాడుకుంటున్నారు. కాబట్టి విశేషమైనటువంటి దైవ బలము, తర్వాత అదృష్టము, ఇవన్నీ ధనుస్సు రాశి వారికి అందబోతున్నాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. కానీ ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కనే ఈ శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితం కూడా అంత అనుకూలంగా లేదు. ఆయన చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బందినిస్తున్నారు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము ఈశ్వరారాధనతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక మకర రాశి వారి విషయాన్ని చూస్తే ఇక్కడ తృతీయ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి శనిబలం ఉంది. అలాగే పూర్వార్ధంలో భాగ్య దృష్టితోటి బృహస్పతి మకర రాశిని చూస్తున్నారు. ఆయన పంచమ స్థానంలో ఉండి ఆయన రక్షిస్తున్నారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితాలు మే 14 లోపు వీరికి రాబోతున్నాయి. మే 14 నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి గురు శ్లోకంతో పాటు ఈశ్వరారాధన శ్రేయస్సునిస్తుంది. కుంభరాశి ఫలితాన్ని చూస్తే వీరికి ద్వితీయ స్థానంలో ఏలినాటి శని దోషము కొనసాగుతోంది. ధనస్థానంలో ఏలినాటి శని దోషం ఉన్నప్పుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మే 14 తర్వాత గురుబలం బాగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. దైవబలం రక్షిస్తుంది సదా. మీ కార్యాల్లో ఆ దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపించి మంచి ఫలితాల్ని ఇచ్చే విధంగా ఉన్నది. ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా శని ఆరాధన చేసుకోవడం మంచిది. అదేవిధంగా మీనరాశి విషయాన్ని చూస్తే మీనరాశి వారికి ఇక్కడ ఏలినాటి శని దోషం జన్మస్థానంలోకి వచ్చింది. అదేవిధంగా చతుర్థ తృతీయ స్థానాల్లో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి అనుకూలంగా లేరు. పంచమ స్థానంలోకి అక్టోబర్లో వెళ్తారు. ఆయన పంచమంలో అక్టోబర్ 2వ వారం నుంచి పంచమ స్థానంలోకి వెళ్తారు. ఆ సమయం నుంచి ఒక 40-48 రోజుల వరకు చాలా అద్భుతమైనటువంటి రాజయోగ కాలంగా చెప్పచ్చు. కారణం ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి గురువు ఉచ్చస్థానంలోకి వస్తారు. అంటే ఆ ఉచ్చస్థానంలో ఉండగా ఆ గురువు మనకి యోగకారకుడై ఉన్నప్పుడు విశేషమైనటువంటి రాజయోగంతో పాటు దైవ బలం కూడా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. దాన్ని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఏలినాటి శని దోషం కొనసాగుతోంది. జన్మరాశిలోనే ఉన్న కారణం చేత ఈశ్వరారాధనతో పాటుగా ఈ శని శ్లోకము, వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ ఇవి చేసినట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు.